సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ఈ జగత్తులో నువ్వు చూస్తున్న భిన్న భిన్న వస్తువులన్నీ ఎలాంటివంటే, ఒక హారం మనం చూస్తే ఒక రత్నాల హారంలో దారం ఎలా ఉంటుందో భిన్న భిన్నమైన జీవుల యందు పరమాత్మ ఆ విధంగానే వ్యాపించి ఉన్నాడు అని చెప్తారు. కనుక భిన్నత్వం జీవుల శరీరాల్లో కనబడుతుంటాయి. రకరకాల దేహాలు, మానవ దేహాలు, పశుదేహాలు, పక్షి దేహాలు, దేవతా దేహాలు, అదేవిధంగా దేవతల్లో మళ్ళీ అనేక రకాలు. ఇన్ని రకాలుగా ఉన్న విశ్వమంతా కలిపి ఒక మహాగణం, అనేక రకాల గుంపులతో ఉన్నది. వీటన్నిటినీ శాసిస్తూ వాళ్ళ హృదయంలోనే వ్యాపించున్న ఈశ్వరుడు ఒక్కడే. అందుకే పతి అనేది ఏకత్వాన్ని తెలియజేస్తుంది, గణం అనేది అనేకత్వాన్ని తెలియజేస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం అంటామే, అదే గణపతి అనే మాటలో కనబడుతున్నది. అది గణపతి అనే నామ విచారణ మనం చేసినట్లయితే ఈ సర్వ విశ్వమునందు అనేకముల యందు వ్యాపించిన ఏకస్వరూపమే